కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైనట్లే. ఇది తాజాగా కాంగ్రెస్ పార్టీ మంత్రుల బృందం తేల్చి చెప్పింది. థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తామన్నటువంటిది. కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణం 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా పూర్తిగా నీళ్ళు ఇవ్వలేదు. నాణ్యత డిజైన్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ ఫియర్స్ కుంగిపోయాయి. అన్నారం బ్యారేజీ పరిస్థితే. ఏడాది అక్టోబర్ 21న ఫియర్స్ కుంగిపోతే డిసెంబర్ 3 వరకు గత ప్రభుత్వం కనీస చర్యలు కూడా చేపట్టలేదు. నీటిపారుదల శాఖ కూడా పర్యవేక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు కూడా మెదపట్లేదు. సమీక్ష కానీ ప్రకటన కానీ చెయ్యలేదు. 2022లో సీకెంట్ ఫైల్స్ లోపాలైన ఉన్నతాధికారులకు అప్పటి ఈ లేఖ రాసిన ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదు? 2 టీఎంసీల ఎత్తిపోతలకే పనులు పూర్తి కాకపోగా 3వ టీఎంసీ పనులు ఎందుకు చేపట్టినట్టు? ఏ ప్రయోజనాలను ఆశించి వాటిని పాత పనులు చేస్తున్న గుత్తేదారులకే అప్పగించారంటే కాంట్రాక్టర్లకి. కాంగ్రెస్ చేపట్టిన ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి ఏ కారణంతో ప్రాజెక్టు పునరాకృతి పేరుతో మార్చినట్టు? ఇది తాజాగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు నిలదీసినటువంటి అంశం. కీలకమైనటువంటి వ్యవహారం. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ, థర్డ్ పార్టీ ఎంక్వైరీ. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ వార్తలు ఇవాళ బ్యానర్ పెట్టినటువంటి తెలంగాణలో హైదరాబాద్లో వచ్చినటువంటి బ్యానర్ హెడ్డింగ్లు పెట్టినటువంటి వాళ్ళు ఇంతవరకు ఎందుకు అసలు ఈ విషయాలు రాయలేదు? ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు జరగనట్టు రోజు పుంకానుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి మీడియా తెలంగాణలో ఇంత పెద్ద ఇష్యూ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన చోట 1,00,000 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేనంతటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు రాయలేకపోయింది? కోడిగుడ్డు మీద ఏకలు పీకుతారు కదా ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ మాత్రం ఎందుకు పీకలేకపోయింది? సమాధానం చెప్పాల్సిన సందర్భం.